లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్ర ఆత్మలను, వ్యాధులను, వెళ్ళగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల లనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. బహు జనసమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను: విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడి తొక్కబడెను. గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటి నణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడగగా, ఆయన దేవుని రాజ్య మర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపరు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నది. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని రాజ్యము త్రోవ ప్రక్క నుండువారు, వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారెవరనగా, వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. ముండ్ల పొదలో పడిన విత్తనములను పోలిన వారెవరనగా, విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధి అయిన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వంగా ఫలింపనివారు. మంచి నేల నుండు విత్తనములను పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఎవడనో దీపము ముట్టించి పాత్రలో కప్పివేయడు, మంచం క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దాన్ని పెట్టును. తేటపరచబడని రహస్యం ఏదియూ లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియూ లేదు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనున్నది కూడా తీసివేయబడును. గనుక మీరేలాగు వినిచున్నారో చూచుకొనుడని చెప్పాను. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపులుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు, నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అదరికి పోదామని వారితో చెప్పగా, వారు ఆ దోణెను త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మలమాయెను. అప్పుడాయన, మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను.
వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంట్లో ఉండువాడు. వాడు యేసు చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి లోపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చను గనుక వాణ్ణి గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి అందుంచిరి. గానివాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకుని పోయెను. యేసు, నీ పేరేమని వానిని అడగగా, చాలా దయ్యములు వానితో చొచ్చి ఉండెను గనక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మీద మంద కొండ మీద మేయిచుండెను గనక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చెను గనక ఆ మంద ప్రాపాతము నుండి సదస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరగగా చచ్చెను. మేపుచున్నవారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణంలోనూ గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచిన వారు దయ్యములు పట్టినవాడు ఎలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా, గెరాసెనీయుల ప్రాంతములలో నుండి జనులందరూ బహు భయక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెలుచుండగా దయ్యములు వెళ్ళిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వాణ్ణి పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూస్తుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అనొకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావసిద్ధంగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ ఎవని చేతనో స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరినో మేమెరగనమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా, యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుకైన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గల దానవై పొమ్మని ఆమెతో చెప్పాను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిర అధికారి నుండి వచ్చి ఆమె స్వస్థపడునని అతనితో చెప్పి వచ్చినప్పుడు యోహాను, యాకోబు అను వారు ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరినూ ఆమె నిమిత్తమై ఏడ్చుచూ రొమ్ము కొనుచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని
చెప్పాను. ఆమె చనిపోయినని వారెరిగిరి, అయినను అపహాసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానాలిమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయము నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.